హాయ్ స్టూడెంట్, ఈరోజు కెమికల్ కైనెటిక్స్లోంచి కొలిజన్స్ థియరీ గురించి చూద్దాము. కొలిజన్స్ థియరీ ఓకే. గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ collision theory of reaction rates of gaseous reactions. ఓకే, బైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్ అంటే రియాక్టెంట్స్ అనేవి టూ మాలిక్యూల్స్ ఉంటాయి, టూ రియాక్టెంట్సే ఉంటాయి, అప్పుడు వాటిని బైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్ అంటారు. ఆ టూ మాలిక్యూల్స్ మధ్య జరిగే కొలిజన్స్ గురించి ఇప్పుడు దాన్ని చూస్తున్నాం మనం. Collisions theory. According to this theory, the reactant molecules are assumed as odd pairs. Reactant molecules అంటే ఏవైతే రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయో వాటిని రియాక్టెంట్స్ అంటాం కదా, వచ్చే ప్రోడక్ట్ని ప్రొడక్ట్స్ అంటాము, ఏదైతే ఏర్పడుతుందో వాటిని ప్రొడక్ట్స్ అంటారు. ఇక్కడ రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆర్ assumed యాజ్ హార్డ్ స్పియర్స్, అంటే స్మాల్ బాల్స్ టైప్ అనమాట. హార్డ్ స్పియర్స్ గట్టిగా ఉండే బాల్స్గా మనం ఎజ్యూమ్ చేస్తాము ఇక్కడ రియాక్టెంట్ మాలిక్యూల్స్ని. అది ఇక్కడ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రియాక్షన్ అక్కర్స్ వెన్ ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ కొలైడ్ విత్ ఈచ్ అదర్. రియాక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు, కొల్లైడ్ అంటే ఢీకొంటాం. రియాక్టెంట్ మాలిక్యూల్స్ కొల్లైడ్ విత్ ఈచ్ అదర్, ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు మాత్రమే రియాక్షన్ అనేది జరుగుతుంది. అక్కర్స్ అంటే జరగటము అని అర్థము. రియాక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే టూ రియాక్టెంట్ మాలిక్యూల్స్ అనేవి ఒకదానికొకటి కొల్లైడ్ అయినప్పుడు, అంటే ఢీకొన్నప్పుడు రియాక్షన్ అనేది జరుగుతుంది. అది సెకండ్ పాయింట్ మీనింగ్. అలాగే థర్డ్ పాయింట్ చూస్తే ద నంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక కంటైనర్లో గ్యాస్ తీసుకున్నప్పుడు రైట్ ఇలాగా ఒక కంటైనర్లో గ్యాస్ తీసుకున్నాం, గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుందాము, ఇవి గ్యాస్ మాలిక్యూల్స్. ఇప్పుడు ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఏవైతే రియాక్టెంట్స్ ఉన్నాయో ఈ రియాక్టెంట్స్ మధ్య కొలిజన్స్ జరుగుతుంటాయి. ఆ కొలిజన్స్ జరిగినప్పుడు ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఏ అనే ఒక రియాక్టెంట్, ఆ తర్వాత బి అనే ఒక రియాక్టెంట్, ఈ రెండింటి మధ్య కొలిజన్ జరిగినప్పుడు సమ్ సి అనే ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ద నంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్ అంటే 1 సెకండ్లో యూనిట్ వాల్యూమ్ అంటే ఒక పర్టికులర్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు సెంటీమీటర్ క్యూబ్ కానీ లేదా మీటర్ క్యూబ్ కానీ, జనరల్గా సెంటీమీటర్ క్యూబ్ తీసుకుంటే సెంటీమీటర్ క్యూబ్ అనేది ఇక్కడ యూనిట్ వాల్యూమ్. సెంటీమీటర్ క్యూబ్ అంటే ఒక క్యూబ్ తీసుకున్నప్పుడు అన్ని డైరెక్షన్స్లో ఏబిసి 3 డైరెక్షన్స్ కూడా 1 సెంటీమీటరే ఉంటే దాన్ని ఇది క్యూబ్ కదా. ఇక్కడ ఏ బి అలాగే ఇది సి, ఈ 3 డైరెక్షన్స్లోని 1 సెంటీమీటర్ డిస్టెన్సే ఉంటే దాన్ని క్యూబిక్ సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ క్యూబ్ అంటారు. దీన్ని ఒక యూనిట్ వాల్యూమ్ అంటారు. అంటే ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు అందులో ఒక సెకండ్కి ఎన్ని కొలిజన్స్ జరుగుతాయి అనేది ఇక్కడ థర్డ్ పాయింట్ చెప్తున్నాడు. థర్డ్ పాయింట్ చూస్తే ద నంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్, ఒక సెకండ్లో ఎన్ని కొలిజన్స్ జరుగుతాయి పర్ యూనిట్ వాల్యూమ్, మొత్తం కాదు, కంటైనర్ మొత్తం కాదు, ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు ఎన్ని కొలిజన్స్ జరుగుతాయి అనేది. సో ద నంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ రియాక్షన్ మిక్చర్ ఈజ్ నోన్ యాజ్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ. దాన్ని కొలిజన్ ఫ్రీక్వెన్సీ అంటారు. సింపుల్గా కొలిజన్ ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ కొలిజన్స్ అనమాట. ఒక సెకండ్లో ఎన్ని కొలిజన్స్ జరుగుతాయి యూనిట్ వాల్యూమ్లో అనేది కొలిజన్ ఫ్రీక్వెన్సీ. ఫోర్త్ పాయింట్, ఫర్ ఏ బైమాలిక్యులర్ ఎలిమెంటరీ రియాక్షన్, బైమాలిక్యులర్ అంటే 2 మాలిక్యూల్స్ ఉండాలి రియాక్టెంట్స్. ఇక్కడ ఏ అనే ఒక రియాక్టెంట్, బి అనే రియాక్టెంట్, సో 2 మాలిక్యూల్స్ రియాక్టెంట్స్గా ఉన్నాయి కాబట్టి బైమాలిక్యులర్. ఎలిమెంటరీ రియాక్షన్ అంటే, ఎలిమెంటరీ అంటే ఒకే స్టెప్లో జరిగితే రియాక్షన్, దాన్ని ఎలిమెంటరీ రియాక్షన్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి.
ఇక్కడ కొన్ని రియాక్షన్స్లో 3 రియాక్టెంట్స్ ఉండొచ్చు. సపోజ్ ఏ అనే ఒక రియాక్టెంట్, బి అనే ఒక రియాక్టెంట్, సి అనే ఒక రియాక్టెంట్ గివ్స్ సమ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. వీటిని ట్రై మాలిక్యులర్ రియాక్షన్స్ అంటారు. ఎందుకంటే 3 రియాక్టెంట్స్ అనేవి 3 మాలిక్యూల్స్ అనేవి రియాక్టెంట్స్గా ఉన్నాయి కాబట్టి ట్రై మాలిక్యులర్ రియాక్షన్స్ అంటారు. ఒకవేళ 2నే ఉంటే బై మాలిక్యులర్ అంటారు. బై అంటే 2 అని. ఇక్కడ అంతే కదా, 1 2 మాలిక్యూల్స్ ఏ ఉన్నాయి కాబట్టి బై మాలిక్యులర్. ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే రియాక్షన్స్లో ఎలిమెంటరీ రియాక్షన్స్ ఉంటాయి, కాంప్లెక్స్ రియాక్షన్స్ ఉంటాయి. ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే డైరెక్ట్గా ప్రోడక్ట్ ఫామ్ అవటం. ఇక్కడ ఏ ప్లస్ బి గివ్స్ రైస్ టు ప్రొడక్ట్. ఏబీలు కంబైండ్ అయినప్పుడు డైరెక్ట్గా ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. కొన్ని రియాక్షన్స్లో డైరెక్ట్గా ప్రొడక్ట్ ఫామ్ అవుతాం. ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ ప్లస్ బి గివ్స్ రైస్ టు సమ్ సి. సి గివ్స్ రైస్ టు సమ్ 2x. ఏదో ఒక ఎగ్జాంపుల్. ఆఫ్టర్ దట్ దిస్ 2x కన్వర్ట్స్ టు ఫైనల్లీ ప్రొడక్ట్ అనమాట. ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ డైరెక్ట్గా ఏబీలు కలిసిన వెంటనే ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వాల. ఏబీలు కంబైన్ అయినప్పుడు సి అనే ప్రొడక్ట్ వచ్చింది, సి అనే మాలిక్యూల్ వచ్చింది, సి అనే మాలిక్యూల్స్ నుంచి 2x వచ్చింది. ఆ తర్వాత ఇదే జస్ట్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్. ఇది 2x నుంచి ఫైనల్గా ప్రొడక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇది ఒకే స్టెప్లో జరగల, 3 స్టెప్స్ తీసుకుంది రియాక్షన్ జరగడానికి. దీన్ని ఏమంటారంటే, ఇటువంటి రియాక్షన్స్ ఏమంటారంటే కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటారు. అదే ఇక్కడ తీసుకుంటే డైరెక్ట్ ఒకే స్టెప్లో ఏబీలు కంబైండ్ అయిపోయి ఒకే స్టెప్లో ప్రొడక్ట్ ఫామ్ వచ్చింది కాబట్టి దీన్ని ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలిమెంటరీ రియాక్షన్స్ అండ్ కాంప్లెక్స్ రియాక్షన్స్. ఓకే, రైట్. ఓకే, అది ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే. ఇప్పుడు ఇక్కడ ఫర్ బైమాలిక్యులర్ ఎలిమెంటరీ రియాక్షన్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, హైపోథెటికల్ ఎగ్జాంపుల్. ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ గివెన్ బై. దానికి రేట్ అంటే ఏంటి? ఎంత స్పీడ్గా ఈ రెండు కంబైండ్ అయ్యి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అనేది రేట్. సింపుల్గా రేట్ అంటే. సో రేట్ ఆఫ్ రియాక్షన్, దానికి ఒక ఫార్ములా ఇచ్చాడు. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ గివెన్ బై. రేట్ అంటే చెప్పాను కదా, సింపుల్గా ఈ రియాక్టెంట్స్ కంబైండ్ అయ్యి ఎంత స్పీడ్గా ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అనేది తెలియజేసేది రేట్ ఆఫ్ దట్ రియాక్షన్ అనమాట. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ గివెన్ బై రేట్ ఈక్వల్ టు ZAB ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ EA బై RT. ఇక్కడ ZAB అనేది కొలిజన్ ఫ్రీక్వెన్సీ. ఆల్రెడీ వాట్ ఈజ్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ? థర్డ్ పాయింట్లో మనం చూసాము ఆల్రెడీ. కొలిజన్ ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ కొలిజన్స్ అని. కొలిజన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దిగా రేటు కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని కొలిజన్స్ ఎక్కువగా జరిగితే రేటు కూడా అంత స్పీడ్గా జరుగుతుంది. ఏంటి, ఎక్కువ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. కొలిజన్స్ జరిగినప్పుడే ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు కొలిజన్స్ అంటే అర్థమవుతుంది కదా, ఏ బి ఈ రెండు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి ఢీ కొన్నప్పుడు అంటే కొలిజన్ జరిగినప్పుడు అప్పుడు ఆ రెండింటి నుంచి ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఎక్కువ ఏబి, ఇక్కడ ఈ కంటైనర్లో చాలా ఉంటాయి ఏబి మాలిక్యూల్స్ అనేవి. ఎక్కువ కొలిజన్స్ జరిగితే ఎక్కువ ప్రోడక్ట్ వస్తాయి. అంటే రేట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కొలిజన్స్ మీద. కొలిజన్స్ని ఇక్కడ ఏమన్నాడంటే కొలిజన్ ఫ్రీక్వెన్సీ అని అన్నాడు. సో ZAB అనేది ఏబి మధ్యలో జరిగే కొలిజన్స్ అని అర్థం, కొలిజన్ ఫ్రీక్వెన్సీ. E పవర్ ఆఫ్ మైనస్ EA. E అనేది యాక్టివేషన్ ఎనర్జీ. యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఈ మాలిక్యూల్స్ ఉన్నాయి ఇందులోని అన్నీ కూడా అన్నిటి మధ్య కొలిజన్స్ జరగదు. అలాగే కొలిజన్స్ జరిగినా కానీ అన్నీ కూడా ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వవు. కాబట్టి ఏ కొలిజన్స్ అయితే ఏవైతే కొలిజన్స్ జరుగుతాయో, కొలిజన్స్ జరిగి ప్రోడక్ట్ ఫామ్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర పట్టుకుండే ఎనర్జీనే యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఏ తీసుకుందాము, ఇక్కడ బి అనే మాలిక్యూల్ తీసుకుందాము. ఇప్పుడు ఈ రెండు ఒక పర్టికులర్ పాయింట్లో రెండింటి మధ్య కొలిజన్స్ జరిగి ఈ రెండింటి నుంచి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్రొడక్ట్ ఫామ్ అయినప్పుడు ఆ ప్రొడక్ట్ ఫామ్ అయ్యే ముందుగా ఈ రెండింటి మధ్య కొలిజన్స్ జరుగుతుంది కదా, ఈ కొలిజన్ జరిగినప్పుడు అప్పుడు పట్టుకుండే ఎనర్జీ ఎంత, ఆ ఎనర్జీని
యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. ఎనర్జీ తక్కువగా ఉందనుకో కొలిజన్ జరగదు. సరిపడినటువంటి ఎనర్జీ లేకపోయినా కానీ, సఫిషియెంట్ ఎనర్జీ లేకపోయినా కానీ కొలిజన్స్ జరిగినా కానీ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏ ఎనర్జీ దగ్గర వీటి మధ్య కొలిజన్ జరిగి ప్రోడక్ట్ ఫామ్ అవుతుందో ఆ ఎనర్జీనే యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. ఓకే, ఇక్కడ థ్రెషోల్డ్ ఎనర్జీ గురించి కూడా చెప్తాను. థ్రెషోల్డ్ ఎనర్జీ, యాక్టివేషన్ ఎనర్జీ. సపోజ్ ఇక్కడ ఏ తీసుకుందాము. ఏ తీసుకున్నప్పుడు అలాగే ఇక్కడ బి తీసుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటికి ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది. దాని ఎనర్జీ ఎట్ నార్మల్ అనుకుందాం. ఎనర్జీ ఎట్ నార్మల్, రైట్. ఓకే, ఇప్పుడు ఏకి నార్మల్ కండిషన్లో దానికి ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది కాబట్టి దాన్ని ఈఎన్ అనుకుందాము. అలాగే బికి కూడా ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది, దాన్ని ఈఎన్ ఎట్ నార్మల్ కండిషన్ అనమాట. ఈఎన్బి అనుకుందాం, ఇది ఎన్ఏ అనుకుందాం. ఇప్పుడు ఎంత ఎనర్జీ అయితే వస్తే ఈ రెండింటి మధ్య కొలిజన్ జరుగుతుందో ఆ ఎనర్జీని ఎక్స్ట్రా ఎనర్జీ ప్లస్ ఆ ఎక్స్ట్రా ఎనర్జీని ఈఏ అనుకుందాం. యాక్టివేషన్ ఎనర్జీ అంటారు, ఎక్స్ట్రా ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎప్పుడైతే దీనికి వస్తుందో అప్పుడు దీంతో కొలిజన్ జరుగుతుంది. అలాగే దీనికి కూడా ఎక్స్ట్రా ఎనర్జీ ఈ బి కాబట్టి బి అనుకుందాం. దీన్ని యాక్టివేషన్ ఎనర్జీ, జస్ట్ నేను ఎగ్జాంపుల్గా ఈబిఈ అని పెట్టాను. దీనికి ఎక్స్ట్రా ఈ ఏ ఎనర్జీ ఇచ్చినప్పుడు అది కొలిజన్స్ జరుగుతుంది. అలాగే బికి ఆల్రెడీ కొంత ఎనర్జీ ఉంది, ఈ ఎనర్జీతో పాటుగా ఈ ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చినప్పుడు అది కొలిజన్ అనేది జరుగుతుంది, కొలిజన్ అనేది చేస్తుంది. ఈ ఎక్స్ట్రా ఎనర్జీ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఎనర్జీని ఏమంటారంటే యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు నార్మల్ ఎనర్జీ ప్లస్ ఈ యాక్టివేషన్ ఎనర్జీ ఈ రెండింటిని కలిపి థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారు. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఎనర్జీ అట్ నార్మల్ కండిషన్ ప్లస్ యాక్టివేషన్ ఎనర్జీ. లేదా యాక్టివేషన్ ఎనర్జీ కావాలంటే అప్పుడు ఏమొస్తుంది, థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ ఎనర్జీ అట్ నార్మల్ కండిషన్, ఎనర్జీ అట్ నార్మల్ కండిషన్, అప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ వస్తుంది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివేషన్ ఎనర్జీ అండ్ థ్రెషోల్డ్ ఎనర్జీ అండ్ ఎనర్జీ అట్ నార్మల్ కండిషన్. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఈ ఈక్వేషన్లో రిమైనింగ్ ఏంటంటే ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే జస్ట్ టెంపరేచర్. ఓకే, ఫిఫ్త్ పాయింట్, ఆల్ కొలిజన్స్ డు నాట్ లీడ్ ఏ ప్రొడక్ట్ ఫార్మేషన్. ఇందాకే చెప్పుకున్నాం కదా, కొలిజన్స్ అన్ని చాలా కొలిజన్స్ జరుగుతాయి కానీ కొలిజన్స్ అన్నిటి నుండి ప్రోడక్ట్ ఫామ్, కొన్ని వీక్ కొలిజన్స్ ఉంటాయి. ఆ కొలిజన్స్ అనేవి ప్రాపర్గా జరిగినప్పుడు మాత్రమే ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే పాయింట్ ఇక్కడ రాశాడు. ఆల్ కొలిజన్స్ డు నాట్ లీడ్ టు ప్రొడక్ట్ ఫార్మేషన్. అన్ని కొలిజన్స్ నుండి ప్రొడక్ట్ ఫామ్ అవ్వదు అనేది దాని మీనింగ్. సిక్స్త్ పాయింట్ చూస్తే ద కొలిజన్ ఇన్ విచ్ ద మాలిక్యూల్స్ కొలైడ్ విత్ సఫిషియెంట్ కైనెటిక్ ఎనర్జీ, దాన్నే థ్రెషోల్డ్ ఎనర్జీ ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ప్రాపర్ ఓరియంటేషన్ ఓన్లీ ఫామ్ ప్రొడక్ట్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే కొలిజన్స్ జరుగుతాయి కానీ ఆ కొలిజన్స్ అనేవి సఫిషియెంట్ ఎనర్జీతో కొలిజన్ జరగాలి. అంటే స్ట్రాంగ్గా ఢీ కొనాలి, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సఫిషియెంట్ ఎనర్జీతో ఢీ కొన్నప్పుడు మాత్రమే, అది కూడా ఓరియంటేషన్ కూడా ప్రాపర్ ఓరియంటేషన్లో జరిగినప్పుడు మాత్రమే ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఆ కొలిజన్స్ ఏమంటారంటే ఎఫెక్టివ్ కొలిజన్స్. ఏ కొలిజన్స్ జరిగినా కానీ ప్రోడక్ట్ ఫామ్ అవ్వట్లేదో అప్పుడు వాటిని ఇన్ఎఫెక్టివ్ కొలిజన్స్ అంటారు. కొలిజన్స్ జరిగినప్పుడు ప్రోడక్ట్ ఫామ్ అవుతే అప్పుడు ఆ కొలిజన్స్ ఏమంటారంటే ఎఫెక్టివ్ కొలిజన్స్ అంటారు. ప్రాపర్ ఓరియంటేషన్ అంటే అది నేను చెప్తాను టైం ఉంటే. సరే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సెవెంత్ పాయింట్, ద ప్రాపర్ ఓరియంటేషన్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్ లీడ్స్ టు బాండ్ ఫార్మేషన్ వేర్ ఇంప్రాపర్ ఓరియంటేషన్ మేక్ బౌన్స్ బ్యాక్ అండ్ నో ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఈ 2 పాయింట్స్ నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. To account for effective collisions, a factor P called probability factor is introduced. Probability factor అంటే సింపుల్గా ఇక్కడ P పైన ఈక్వేషన్ ఇక్కడ రాశాడు, P అనేది యాడ్ చేశాడు దీనికి. ఇక్కడ P అంటే ఏంటంటే ఇక్కడ Z అనేది కొలిజన్స్ కదా, అన్ని కొలిజన్స్ నుంచి ప్రోడక్ట్ ఫామ్ అవట్లా, కొన్ని కొలిజన్స్ నుంచే. కాబట్టి ఆ కొన్ని కొలిజన్స్ అంటే ఎఫెక్టివ్ కొలిజన్స్ అంటారు. ఆ ఏ కొలిజన్స్ నుంచి అయితే ప్రోడక్ట్ ఫామ్ అవుతుందో వాటిని ఎఫెక్టివ్ కొలిజన్స్ అంటారు కదా. ఆ ఎఫెక్టివ్ కొలిజన్స్ని ఈ P అనేది తెలియజేస్తుంది సింపుల్గా. P అనేది దాన్ని ప్రాబబిలిటీ ఫ్యాక్టర్.